పారిపోండి, పారిపోండి. దాడి చేస్తున్నాయి. పదండి, వెళదాం. దాడి చేస్తున్నాయి. మేము ఎప్పుడు అక్కడి నుంచే తేనె తీసుకొస్తాము. ఎప్పుడు అవి ఏమీ చేయలేదు. కానీ ఇవాళ ఏ కారణం లేకుండా అక్కడ వచ్చిన వాళ్ళని కొరికేస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను తెలుసుకొని వస్తాను. పక్షిరాణి, మీరు ఈ విషయం గురించి చెప్పగలరా? ఆ కొండపై ఉన్న తేనెటీగలు ఎందుకింత కోపంగా ఉన్నాయని? ఆ కొండ మీద ఉన్న తేనీగల? అవునవును, అది మనుషుల మీద చాలా కోపంగా ఉంది. కానీ ఎందుకు? ఎందుకంటే మనుషులు అది చేర్చిపెట్టిన అన్ని తేనెని ప్రతిరోజు వచ్చి తీసుకెళ్తున్నారు. ఆ బాధలైన రాణికి ఒంట్లో బాగోకుండా పోతుంది. అందుకనే కోప్పడి మనుషుల్ని శిక్షిస్తున్నారు. ఇదే విషయమా? కానీ ఎలాగన్నా ఆ తేనీగల రాణిని ఎలాగన్నా నయం పరచాలి. ఒకవేళ ఆమె కోపం తగ్గొచ్చు. సరే. ఆ పక్షి చెప్పింది తేనెటీగల రాణి అనారోగ్యంతో బాధపడుతుందంట. అందుకని అవి కోపంగా ఉన్నాయట. అందుకని అక్కడ ఎవరిని చూసినా అవి ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఒకవేళ ఇదే విషయం అంటే ఇంక నుంచి మేము వాళ్ళు తేనె తీసుకోము. కానీ ఇప్పుడు వాళ్ళ జబ్బు ఎలా నయమవుతుంది? ఈ పువ్వుల వాసన రాణికి చూపిస్తే ఆవిడ త్వరగా నయం అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది. నేను వీటి కోసమే ఇలా తయారు చేశాను పిల్లలు. దీన్ని పూసుకొని ఎవరైతే లోపలికి వెళతారో దీని దుర్వాసన తట్టుకోలేక అక్కడున్నవన్నీ పారిపోతాయి. నేను గ్రామంలో వాళ్ళకి చెప్దామని అనుకున్నాను, కానీ ఈలోగా వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. ఈ లేపనాన్ని రాసుకుని వెళ్ళినట్టయితే దోమలు వీళ్ళకి చాలా దూరంగా పారిపోతాయి. ఆ పాత్రని నాకివ్వండి. ఆ తేనెటీగలు పారిపోతే ఆ రాణికి పూల వాసన చూపించేస్తాను. లేదు నువ్వొద్దు, నేనే స్వయంగా వెళ్తాను. నేను హస్తినాపురానికి యువరాజుని కదా. ఇది ఒక యువరాజుకి కర్తవ్యం. ఈ గ్రామంలో ఉండే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా నేనే కదా చూసుకోవాలి. ఏమంటావ్? నేను తనని కాదు. నన్ను కొరకండి. నేను వస్తున్నప్పటికి యువరాజు కాదు. వదిలేయండి. కాపాడండి. ఎవరు మీరు? ఏ గ్రామానికి చెందినవారు? మీరు మా అన్నయ్య దుర్యోధనుడిని చూసారా? ఆయన కూడా అక్కడికే వెళ్ళారు. నేనే దుర్యోధనుడిని. వెంటనే మనం వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిందే. తేనెటీగలు నిన్ను బాగా కొరికేశాయి. నేను ఆ వైద్యుడిని అసలు వదిలిపెట్టను. ఆ వైద్యుడు అన్నయ్య, నేను తేనెటీగల వేషం వేసుకుని వెళ్తాను. ఇది మంచిదై ఉండొచ్చేమో. కానీ నువ్వు ఎలా తేనెటీగలా మారుతావు? దానికి నా దగ్గర ఒక దారి ఉంది. ఇవన్నీ ఏంటి? అరే, నువ్వు అచ్చం తేనెటీగలాగే ఉన్నావు. నేను అక్కడికి వెళ్తాను. పువ్వుల్ని వాసన చూపించి వస్తాను. అయ్యో, అవి నన్ను వదలలేదు. నేను వాటికి సాయం చేద్దామనే కదా వెళ్ళాను. అవి నన్ను కరిచాయి, బాగా కరిచాయి. ఇలా మూర్ఖుడినైపోయాను. మనం ఒక పని చేయగలుగుతాం. మన వాళ్ళని ఇంకొక వైపు తీసుకువెళ్ళామంటే అప్పుడు నకుల ఆ మందుని తాగనిస్తాడు. వాళ్ళ మీద దాడి చేయండి. పరిగెత్తండి అన్నయ్య.
పక్షిరాణి, మీరు పైకి వెళ్ళి మహారాణితో చెప్పండి, ఆవిడ కోసం నేను ఔషధాన్ని తెచ్చాను, ఆవిడికి నయం అవుతుంది. మహారాణి, మీకోసం ఒక బాలుడు ఔషధం తెచ్చాడు. అది తీసుకుంటే మీకు ఆరోగ్యం నయమవుతుందంట. రండి మహారాణి, మన కిందకి వెళ్ళి చూద్దాం. మీరు ఎన్నిసార్లు నన్ను పొరుస్తూ ఉంటారు? వదలండి, వదలండి, నొప్పి పడుతుంది, వదలండి. ఇది మనకి వ్యతిరేకంగా ఉంది, మనల్ని ఆపకుండా పొడుస్తూనే ఉంది. వీటిని వాసన చూడండి, మీకు నయం అవుతుంది. నాకు మంచిగా ఉంది, నాకు చాలా మంచిగా ఉంది. ధన్యవాద్ బాలకులారా, నేను పూర్తిగా సరైపోతున్నావు. కానీ మీరు ఎవరు? తర్వాత నా ఆరోగ్యం బాలేదని నీకు అసలు ఎవరు చెప్పారు? నాకు తెలుసు. ఇకపై ఏ మనిషి మీ తేనెటీగలు చేర్చిపెట్టిన తేనెని తీసుకువెళ్లరు. నువ్వు చాలా పెద్ద గుణవంతుల్లా ఉన్నావే. ఆ తర్వాత గుణవంతుడు ఇచ్చిన మాట ఎల్లప్పుడూ తప్పడు. నేను నా తేనెగలకి చెప్తాను. ఆగండి. ఈ మనుషులు చాలా మంచివాళ్ళు. వీళ్ళు నా ఆరోగ్యాన్ని బాగు చేశారు. అందరూ తిరిగి వెళ్ళిపోండి. నేను మీ అందరి దగ్గర క్షమాపణలు అడుగుతున్నాను. మా వల్ల మీ అందరికీ కష్టాలు వచ్చి పడ్డాయి. మీరు ఎప్పుడు కావలసిన తేనెని తీసుకెళ్లొచ్చు. మా తేనెటీగలు ఇకపై మిమ్మల్ని ఇబ్బంది కలిగించవు. మాకు ఎంత దేని అవసరమో అంటే మాత్రమే తీస్తాతని నేను మాటేస్తున్నారు. అలాగేనా? అవునవును, సరిగా చెప్పు, సరిగా చెప్పు.